ప్రతిరోజు అనుకున్నది చేయొచ్చు. మీరు అనుకున్నది చేస్తూ పోండి, మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఊహించనన్ని గొప్ప విషయాలు జరుగుతాయి. మనం అనుకుంటాం ఇది లైఫ్లో జరుగుద్దా అని, అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. కీప్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. ఒక్కొక్కసారి నా లైఫ్లో చాలా టఫ్ ఛాలెంజెస్ వచ్చాయి. నాకు అనిపించింది ఇట్లాంటి లైఫ్ బతికే కన్నా వీ నీడ్ టు టేక్ ఎ డెసిషన్ అని, ఏదైనా నా లైఫ్ని ప్రూవ్ చేసుకుందామా, ఎండ్ చేద్దామని. మీ ఓన్ జిల్లాలో, ఈ జిల్లా నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక అబ్బాయికి అది చెప్తాను. కావాలంటే ఏదో ఒక రోజు ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి తను తీసుకొచ్చే శక్తి మన మాస్టర్ మైండ్స్ మోహన్ సార్కి. ఎందుకంటే మోహన్ సార్కి కూడా తను బాగా తెలుసు. అసలు ఎవరు అబ్బాయి ఏంటా కథ చెప్తాను. ఒక రిటెన్షన్ టైం 8 seconds కూడా ఉండట్లేదు. దానికి కారణం వాట్సాప్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ అదర్ ఎడిక్షన్స్. అండ్ మన నుంచి ఏమైనా హరించవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, స్వేచ్ఛను కూడా తీసుకోవచ్చు. కానీ మన ఆలోచన స్వేచ్ఛని, మన ఆలోచించే విధానాన్ని ఎవరు హరించలేరు అంటారు బలరత మేడం గారు. నిస్వార్థం నిజాయితీ గల సీనియర్ జర్నలిస్టు సారయ్య గారి కుమార్తె ఆవిడ. తను సివిల్స్ పాస్ అయ్యి తను సివిల్ సర్వెంట్గా చేస్తే 30 సంవత్సరాలు మాత్రమే మన ఉద్యోగం చేయొచ్చు. కొన్ని వందల మందిని తయారు చేస్తే కొన్ని వేల సంవత్సరాలు గవర్నమెంట్కి సర్వీస్ చేసేలాగా సివిల్ సర్వెంట్స్ని తయారు చేయాలని తను సివిల్ సర్వెంట్గా పాస్ అయ్యి కూడా సివిల్ సర్వెంట్ చేయకుండా కొన్ని వందల మందిని సివిల్ సర్వెంట్గా తయారు చేయడం కోసం సివిల్స్ ట్రైనింగ్ ఇస్తూ ఇప్పటి వరకు ఒక 100 మందిని సివిల్స్కి తయారు చేశారు. కొన్ని వేల మందిని తయారు చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి బాలరత్న గారు మనకిప్పుడు మన స్టూడెంట్స్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మన ఆహ్వానం మన్నించిన విచ్చేసిన బాలరత్న గారికి థ్యాంక్స్ చెప్తూ సెషన్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. Good afternoon to you all. Very happy to see all the students of Guntur. First of all, మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంత మంచి ప్రోగ్రాంలో కూర్చున్నందుకే మీరు 50% మీకు ఓరియంటేషన్ ఉన్నట్టు, మీకు ఆ శక్తి ఉన్నట్టు. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏదో ఒక సందర్భంలో ఒక డ్రీమ్, ఏదైనా ఒక గొప్ప పని చేద్దామా, ఒక గొప్పవాళ్ళం అవుదామా, మనం పెద్ద స్థాయిలోకి వెళ్దామా, ఇటువంటి డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఇంకా గుర్తు, నన్ను బాగా డ్రైవ్ చేసిన ఒక స్టోరీ. మా నాన్నగారు నేను 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఒక చిన్న పుస్తకం తెచ్చిచ్చారు. ఆ బుక్ స్టీఫెన్ హాకింగ్ అనే ఒక సైంటిస్ట్ బయోగ్రఫీ అనమాట. చిన్న పుస్తకం, దానిపైన ఒక టైటిల్ ఉంది, ఇఫ్ యువర్ ఫిజికల్ కెపాసిటీ డు నాట్ హెల్ప్, యువర్ విల్ పవర్ విల్ ఆల్వేస్ హెల్ప్. తనువు మొండికేస్తే తల కంట్రోల్ చేస్తుంది అని చెప్పి దాని అర్థం. మన తనువు అంటే మన ఫిజికల్గా మన బాడీ సపోర్ట్ చేయకపోయినా మన మైండ్ మనకు సపోర్ట్ చేస్తే ప్రపంచంలో మనం సాధించలేనిది ఏది లేదని అర్థం అన్నమాట. మీరు వినే ఉంటారు స్టీఫెన్ హాకింగ్ గారి గురించి. ఆయన నడవలేరు, మాట్లాడలేరు, ఆయన చెప్పలేరు, చేతులతో పని చేయలేరు. కేవలం ఆయనకి 2 ఫింగర్సే పనిచేస్తాయి. ఆయనకి ఎవరైనా ఫీడ్ చేయాలి. అటువంటి వ్యక్తి న్యూటన్, ఐన్స్టీన్తో సమానంగా, ఇంకా అవసరమైతే అంతకంటే గొప్పగా ఒక సైంటిస్ట్ అయ్యారంటే అటువంటి పరిస్థితిలో అన్నీ ఉండి మనం ఎందుకు చేయలేం? నాకు ఎప్పుడు కష్టం అనిపించినా నా కష్టాన్ని ఆయన కష్టంతో కంపేర్ చేసుకుంటాను. నేను కేవలం నడవలేను, మూవ్ అవ్వలేను. ఆయన అన్ని మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండి కేవలం ఆయన బ్రెయిన్ పవర్తో, ఆయన యొక్క మేధో సంపత్తితో ప్రపంచంలోనే ఆయన రంగంలో నెంబర్ 1 అయ్యారు.
మన రాష్ట్రంలో మన దేశంలో ఒక పరీక్ష నేను గెలవలేనా అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు. అంటే విల్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చెయ్యాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాం. ఆ ఇన్స్పిరేషన్తో అటువంటి ఎంతో ఇన్స్పిరేషన్, ఎన్నో స్టోరీస్ మీరు చూసే ఉంటారు. చిన్నప్పుడు ఒక సినిమా బాగా పాపులర్, అంటే మీ జనరేషన్ సినిమా కాదు, అది మా జనరేషన్ సినిమా అనమాట. ద ఒరిజినల్ స్టోరీ ఆఫ్ అ డాన్సర్ సుధా చంద్రన్. ఆవిడ యాక్సిడెంట్లో కాలు కట్ అయిపోద్ది, ఆవిడది కాలు పోతుంది. కానీ తన కోరిక డాన్స్ చేయాలని. జనరల్గా నడవలేనప్పుడు డాన్స్ చేయాలని ఆలోచించడమే చాలా పెద్ద విషయం. ఎందుకంటే నాకు తెలుసు కదా, అడుగు వేయటం లేవటమే పెద్ద విషయం. అటువంటి డాన్స్ చేయాలంటే ప్రకృతిని ఏమైనా క్వశ్చన్ చేస్తుంది. ఆవిడలో ఒక పార్ట్ తీసేస్తే ఆ పార్ట్ చేయాల్సిన హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటుంది ఆవిడ. బట్ ఆ సినిమా మొత్తం ఆవిడ బయోగ్రఫీ అనమాట. ఒక కాలు ఇరిగిపోయిన అమ్మాయి ఇండియాలోనే ఒక ఫేమస్ డాన్సర్ ఎలా అయింది, ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకుని ఎంత ప్రాక్టీస్ చేసింది, ఎంత కఠోరమైన పరిశ్రమ చేసింది, మొత్తం ఆ సినిమాలో ఆవిడ లైఫ్ స్టోరీ ఉంటుంది అన్నమాట. లైఫ్ స్టోరీయే కాదు, ఆవిడ కాలు ఇరిగిపోయిన తర్వాత మనుషులు ఆవిడ ఎలా ట్రీట్ చేశారు, మళ్ళా వరల్డ్లో ఫేమస్ చాలా చోట్లకి వెళ్ళి డాన్సెస్ వేసిన తర్వాత ఆవిడని ఎలా ట్రీట్ చేశారు. నా 4th క్లాస్లోనే 5th క్లాస్లోనే నేను ఆ సినిమా చూశాను. ఇట్ మేడ్ మీ టు థింక్. అప్పటి వరకు నాకు ఒక క్వశ్చన్ ఉండేది. మా ఇంట్లో మేము 1st ఫ్లోర్లో ఉండేవాళ్ళం, ఒక బాల్కనీ ఉండేదన్నమాట. నేను మా సిస్టర్ ఇద్దరం. మా చెల్లి నాకంటే 1 year చిన్నది. తను నడవగలదు, నేను నడవలేను. ఇక్కడే విజయవాడలో మేమంతా చిన్నప్పుడు స్కూలింగ్. నేను పుట్టింది పక్కన మంగళగిరిలో. ఆ స్కూల్లో మా చెల్లి స్కూల్కి వెళ్ళేది నడుచుకుంటూ చాలా ఫాస్ట్గా, అందరితో ఆడుకునేది. నేను బాల్కనీలో చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండేదాన్ని, గాడ్ నన్నే ఎందుకు ఇలా చేశాడు, నేనెందుకు ఇలా సెలెక్ట్ అయ్యాను, స్పెషల్ ఆఫర్ నాకేనా ఈ స్పెషల్ ఆఫర్ అని చెప్పి. సో నేను అందులో తిరగలేను, అందులో ఆడుకోలేను. చిన్నప్పుడు తెలియదు కదా, క్వశ్చన్స్ చాలా ఉండేవి అనమాట. ఆ టైంలో నాకు చాలా మూవీస్ కానీ, రియల్ లైఫ్ మూవీస్ అంటే రియల్ లైఫ్ స్టోరీస్, ఇందాక చెప్పిన మయూరి సినిమా అనమాట, సినిమా సుధా చంద్రన్ మూవీ ఆ టైంలో వచ్చింది. అదే టైంలో మా నాన్నగారు తెచ్చిచ్చిన పుస్తకం స్టీఫెన్ హాకింగ్ గారు ఆయన గురించి రాసిన ఆయన జీవిత చరిత్ర అనమాట. సో ఒకళ్ళు చేయగలిగారు, నాకంటే కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను అనే ఒక తపన స్లోగా నాలో బయలుదేరిందనమాట. నాకు చిన్నప్పుడు స్కూలింగ్ సరిగా లేదు, చాలాసార్లు ట్రీట్మెంట్ కోసం తిరిగేదాన్ని అనమాట. మార్క్స్ సరిగా వచ్చేవి కాదు. 7th లో 10th లో అంత పెద్ద పవర్ఫుల్ పర్సన్ కాదు నేను. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే సొసైటీలో నన్ను సమానంగా చూడట్లేదేమో, లేకపోతే నేను చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి చదువుల్లో, నేను పైకి రాను, అందరూ బాగా చదివేస్తున్నారు, నా లెవెల్ ఏంటి, నేను అసలు దేనిలోనే సాధిస్తానా, ఇటువంటి కోరికలు నాకు అంటే భయాలు ఆందోళన ఎక్కువ ఉండే. ఇంటికి ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళి తలిపేసుకునేదాన్ని, భయం వేసేది వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారని. అంతటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ నాలెడ్జ్ అసలు ఉండేది కాదు. నాకుండే నాలెడ్జ్ వల్ల మా నాన్నగారు జర్నలిస్ట్, మా ఇంటికి చాలా న్యూస్ పేపర్స్ వచ్చాయి. ఆ న్యూస్ పేపర్స్ నేను విపరీతంగా చదివేదాన్ని. అలాంటి నాలెడ్జ్ ఉండేది కానీ చదువు బేసిక్స్ ఉండే కాదు. అటువంటి టైంలో నేను 10th ఇంటర్ కూడా తక్కువ మార్కులతో చదవడం స్టార్ట్ అయింది. చాలా తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. అదంతా కూడా నాది ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనమాట కంప్లీట్గా. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు నాకు ఒకసారి నా లైఫ్లో చాలా టఫ్ ఛాలెంజెస్ వచ్చాయి. నాకు అనిపించింది ఇట్లాంటి లైఫ్ బతికే కన్నా వీ నీడ్ టు టేక్ ఎ డెసిషన్ అని, ఎయిదర్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆర్ టు ఎండ్ మై లైఫ్ అనమాట. ఏదైనా నా లైఫ్ని ప్రూవ్ చేసుకుందామా ఎండ్ చేద్దామని. ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఎలా చేసుకోను, నాకేం శక్తుంది అని. అప్పుడు మా ఇంట్లో తెలిసిన మా బంధువుల అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు మా ఇంట్లో ఉండి. ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే ఇండియాలో మంచి పేరు వస్తుంది, ముందు ఎగ్జామ్ పాస్ అయితే పేపర్లో ఫోటో వచ్చిందని తెలుసు. ఎందుకంటే పేపర్లో ఫోటో రాగానే అబ్బాయి చూపించేవాడు నాకు, వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయి చూడని మ్యాగజైన్స్లో పేపర్లో. సో నాకు రికగ్నిషన్ రావాలంటే, నన్ను అందరూ ఒక మనిషిగా గుర్తించాలంటే నా పేపర్లో నా ఫోటో రావాలి. దానికి ఏం చేయాలి, అప్పట్లో అంతే నాలెడ్జ్, సివిల్స్ ఎగ్జామ్ రాయాలి. నాకేం రాదు, డిగ్రీ వరకు బేసిక్సే రావు. కానీ సివిల్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే చదువుదామని డిసైడ్ అయ్యానో
నేను ఒక సార్ దగ్గరికి వెళ్ళాను. హైదరాబాద్లో సార్ చాలా ఫేమస్ అప్పుడు. ఈ స్టోరీ అంతా 20 సంవత్సరాల క్రితం స్టోరీ. సార్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, నీకు 10th క్లాస్లో ఎన్ని వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నీ అడిగారు. మార్క్స్ చెప్పాను. అమ్మ నువ్వు సివిల్స్ ఎగ్జామ్ ఆలోచించు, ఇప్పుడే గ్రూప్ 2 అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఫస్ట్ పాస్ అవ్వు. నీలాగా ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటే రిజర్వేషన్ ఉంటుంది ఆ ఎగ్జామ్స్లో, అయితే నువ్వు ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు, గ్రూప్ 2 రాసుకో అని చెప్పారనమాట. నేను అన్నాను, సార్ లేదు సార్ సివిల్సే చదువుతాను అన్నాను. నాకు తెలుసు సివిల్స్ చదివితే పేపర్లో ఫోటో వస్తుంది, అంతే తెలుసు, నా జ్ఞానం అంతవరకే అనమాట. సో ఆ సార్ అన్నారు, నీ ఇష్టమ్మా, కానీ ఇక్కడ దాకా రాలేవు, నీకు ఫ్రీగా మెటీరియల్ ఇస్తాను నేను, ఇంటికి వెళ్ళి చదువుకో అన్నారు. ఆ మెటీరియల్ తీసుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాను మరుసటి రోజు పొద్దున. కరెక్ట్గా ఈ సంఘటన జరిగి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఆ రోజు స్టార్ట్ చేసిన ఓపెన్ చేసిన పుస్తకం నేను ఈ రోజు వరకు మూయలేదు. ఐ హావ్ నెవర్ క్లోజ్డ్. అండ్ పొద్దున 6 o'clockకి 6:30 నా చదువు మొదలెడితే నైట్ 10, 10:30, 11 క్లోజ్డ్. నాకు బుక్ మూసేస్తే చదువు ఆపేస్తే భయం వేసేది. ఏమని తెలుసా, నేను ఏమైపోతాను, నా లైఫ్ ఏమైపోద్ది, నేను కనుక సివిల్ సక్సెస్ సాధించకపోతే నన్ను ప్రపంచం మనిషిగా గుర్తించదు, నేను మళ్ళీ చీకటి రూమ్లో తలుపేసుకుని భయపడుతూ ఏడుస్తూ బతకాలి, నాకు ఆ లైఫ్ వద్దు, దానివల్ల చావే బెటరు, సివిల్స్ అన్న కొట్టాలి లేకపోతే ఆ లైఫ్ ఎండ్ చేసుకోవాలని. కళ్ళు మూసుకుంటే పుస్తకం మూసేస్తే నాకు అదే గుర్తొచ్చేది, ఇంకో మాటే గుర్తొచ్చేది కాదు. సో రోజుకి 10 గంటలు చదివానో 15 గంటలు చదివానో గుర్తులేదు, అసలు చదివి ఎప్పుడు ఆపానో కూడా గుర్తులేదు, అసలు ఆపలేదు నేను. అలా 2 years 6th క్లాస్ NCERT నుంచి 6th క్లాస్ స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచి డిగ్రీ వరకు మొత్తం అన్ని బేసిక్స్ 1 yearలో ఫస్ట్ కంప్లీట్ చేశాను. అన్ని బేసిక్స్. నాకు ఇంగ్లీష్ అస్సలు చదవటం వచ్చేది కాదు, బికాస్ స్కూలింగ్ ప్రాపర్గా లేదు. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ మా నాన్నగారు తెచ్చిచ్చారు నాకు, ఒక డిక్షనరీ. హిందూ పేపర్ పెట్టుకున్నాను, డిక్షనరీ పెట్టుకున్నాను, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ పెట్టుకున్నాను. రోజుకి 20, 30, 40 పదాలు కొత్త నేర్చుకునేదాన్ని. అలా 365 days పేపర్ పెట్టుకోవడం, డిక్షనరీ పెట్టుకోవడం, బేసిక్ బుక్స్ పెట్టుకోవడం, చదువుతూనే ఉన్నాను. నాకు ఎంత భయం అంటే మార్నింగ్ లేసి బ్రష్ చేసుకునేటప్పుడు రివిజన్ చేసేదాన్ని, రాత్రంతా ఏం చదివానని. భోజనం చేసేటప్పుడు చదువుతూనే భోజనం చేసేదాన్ని. అసలు నా ముఖం అద్దంలో చూసుకున్నానా, బొట్టు పెట్టుకున్నానా, జడేసుకున్నానా ఏమీ తెలియదు నాకు. కంప్లీట్ క్లోజ్ లైఫ్ అనమాట. మై ఓన్లీ గోల్ ఈజ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనేంటో ప్రపంచానికి చూపించాలి. నాకు దొరికిన మార్గం, ఎందుకంటే నాకు వేరే ఎగ్జామ్స్ తెలీదు, నాకేం తెలీదు. ఓన్లీ థింగ్, ఒక అబ్బాయి చదువుతుంటే చూశాను సివిల్ సర్వీసెస్, ఆ సివిల్ సర్వీసెస్ నేను చేయాలి అంతే. అదేదో IAS చదివేసి దేశానికి సేవ్ చేయాలి ఆ థాట్ కూడా లేదు అప్పుడు నాకు. అసలు మీకు తెలుసు కదా, మన కుటుంబాలు, అన్ని కుటుంబాలు, మన సమాజంలో మనిషి పైన ఒక ముద్ర వేస్తారు. అది ఎటువంటి ఇంప్రింట్ అయినా కావచ్చు. మనం ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా, మనం అందంగా ఉన్నామా లేదా, మనం నడుస్తున్నామా లేదా, ఇవే అనమాట డబుల్ స్టాండర్డ్స్ అంటారే, వాటినే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. అంటే చూపించుకోవడానికి మంచి సమాజంలా ఉంటుంది తెలుగు సమాజం, కానీ మనిషిని మాత్రం వివక్ష చూపించే సమాజం కూడా మన సమాజంలోనే ఉంది. మనిషిని క్యారెక్టర్ని బట్టి కాదు, వాళ్ళ అచీవ్మెంట్ని బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, వాళ్ళ చదువుని బట్టి చేస్తారనమాట. అది మన కుటుంబాలు. సో దాన్ని మాత్రం నాకు అర్థమైంది, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. సో ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నేను రాశాను, ఫస్ట్ ప్రిలిమ్స్. కానీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇందాక లాస్ట్ మంత్ దాకా APCIDలో DIG అనమాట, IG అయ్యారు, సునీల్ కుమార్ నాయక్ అని చెప్పి. తనకి నాకు బాగా కాంపిటీషన్ ఉండేది. తనకి ఏ టెస్ట్ రాసినా నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. తన IIT మద్రాస్, నేనేమో BA డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. అలా IITs, IIMs, ఎయిమ్స్లో మెడిసిన్ చదివిన వాళ్ళు వాళ్ళందరూ సివిల్స్ రాస్తారు. BA అందులోనూ కాలేజీకి వెళ్ళకుండా 10th, ఇంటర్, డిగ్రీ చదివిన ఒక వ్యక్తి, వాళ్ళని చూస్తే లిటరల్గా వణుకొచ్చేది, నాకు భయం వేసేది, వీళ్ళతో నేను ఎలా కంపీట్ చేయగలనని. కానీ కంపీట్ చేశాను. ఐ ఫాట్ మై ఓన్ బ్యాటిల్. అది ఎందుకు తెలుసా, ఆ కాంపిటీషన్ ఏంటి తెలుసా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అనుకున్నాను ఎట్లయినా పాస్ అవ్వాలని. హైదరాబాద్లో నా సెంటర్ సుజాత స్కూల్ అని చెప్పి, ముందు చూసొచ్చిన
కింద వేస్తామని చెప్పి మళ్ళీ 2 అంతస్తులు పైన వేశారు. నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక నా సీట్లో కూర్చోడానికి 20 నిమిషాలు టైం పట్టింది. యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక్కొక్క మినిట్ అంటే చాలా ఇంపార్టెంట్. అయినా రాశాను. ఈవినింగ్ ఆప్షనల్ పేపర్ ఉండేది మాకు అప్పట్లో, అదే అయిపోయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినా. అవ్వగానే నాకు నిజంగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పాస్ అవడం నాలాంటి వాళ్ళకి చాలా పెద్ద అచీవ్మెంట్. తర్వాత మెయిన్స్ అంతే పంతంతో అంతే పట్టుదలతో మెయిన్స్ చదివాను. ఆ మెయిన్స్ పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఢిల్లీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అంటే హైదరాబాద్లో గుంటూరులో అక్కడ ఉండదు. ఎవరైనా సరే ఢిల్లీ వెళ్ళాల్సిందే. ఢిల్లీ వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరు ముందు వెళ్ళిపోయారనమాట. మా అమ్మ మా నాన్న పేచీ పెట్టుకుని ఢిల్లీలో మోడల్ ఇంటర్వ్యూ జరుగుతాయంట, మాక్ ఇంటర్వ్యూ జరుగుతాయంట, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి, ఇప్పట్లో అంటే ప్రతి ఒక్కళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నారు, అప్పట్లో ఎవరైనా ట్రైనే అనమాట. ఏపీ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అది హైదరాబాద్లో ఈరోజు పొద్దున ఎక్కితే రేపు పొద్దున ఢిల్లీ వెళ్తుంది. 24 hours జర్నీ అనమాట. అప్పట్లో దాని పేరు ఏపీ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 7 o'clock ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఢిల్లీలో నిజాముద్దీన్లో ఆగిద్ది అనమాట. సో 24 hours I sat in the train to go to the civil service interview. టాయిలెట్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో ట్రైన్లో కూర్చుని ఢిల్లీ వెళ్ళాను. 1 month కంప్లీట్గా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు. అప్పుడు నా ఏజ్ 22. మాట్లాడటం రాదు, 10 మందిని చూడటం రాదు, పెద్ద వాళ్ళ క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ చెప్పడం రాదు. 1 month I took the complete focus. 1 నెల ఇంటర్వ్యూ మీదే ఫోకస్ పెట్టాను. యూపీఎస్సీలోకి వెళ్ళాను. ఫైనల్గా ఇంటర్వ్యూ రోజు యూపీఎస్సీలోకి వెళ్ళినప్పుడు నా మనసు ఒకటే చెప్తుంది, నీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చా లేదా అనేది వేరే విషయం. ప్రపంచంలో అందరికీ అన్ని ఆన్సర్స్ రావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, జాబ్ తీసుకోకుండా, ర్యాంక్ తీసుకోకుండా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అంటే నువ్వు 100% నీ మనసు ఏం చెప్తే అది ఇవ్వాలి. సో ఇంటర్వ్యూలో హాల్లోకి వెళ్ళాను. నన్ను అడిగిన క్వశ్చన్స్ గుంటూరు కాబట్టి చెప్తున్నాను. ఒకటి, నువ్వు గుంటూరు జిల్లా నుంచి వచ్చావు కదా, నేను బర్త్ ప్లేస్ గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అనమాట. గుంటూరు జిల్లా నుంచి వచ్చావు కదా, గుంటూరులో ఆ టైంలో రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకు రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అడిగారు. అందరూ ఏం చెప్తారు, రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు చెప్పండి. రైతులు అప్పులు బాధ భరించలేక, పంటలు పండక, వర్షాలు పడక, ఆర్థిక స్థితిగతులు బాగాలేక ఆత్మహత్య చేసుకుంటారు. నేను అదే చెప్పాను. అది చెప్తే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అన్నారు. సార్, తెలుగు రైతుకి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రైతుకి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ప్రాణానికంటే పరువుకు విలువనిస్తాడు. పరువు 50,000 అప్పు చేసి అప్పు కట్టలేనప్పుడు ఇంటి ముందుకు వచ్చి ఎవరిని అడిగితే పరువు పోయిందని భావిస్తాడు. అందుకనే ఆ జిల్లాలో ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పాను అనమాట. అంటే యూపీఎస్సీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక్క పర్స్పెక్టివ్ కాదు, హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ చూడాలి. అంటే ఒక క్వశ్చన్ని మనం పూర్తి స్థాయిలో సామాజిక కోణంలో, ఆర్థిక కోణంలో, రాజకీయ కోణంలో, పొలిటికల్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, ఎకనమిక్ డైమెన్షన్, ఇట్లా అన్ని డైమెన్షన్స్లో నువ్వు అర్థం చేసుకున్నావా లేదా అనేది ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తానికి కొన్ని ఆన్సర్లు బాగా చెప్పాను, కొన్ని నాకు తెలియలేదని చెప్పాను. ఉదాహరణకి సానియా మిర్జా రీసెంట్గా విన్ అయిన మెడల్ ఏంటి అన్నాడు. మెడల్ గుర్తులేదు నాకు అక్కడ. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, సానియా మిర్జా ఇన్ని యాడ్స్లో ఉంది కదా హైదరాబాదు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నావు, నువ్వు పుట్టింది గుంటూరు జిల్లాలో, తెలుగు రాష్ట్రాలు, అప్పుడు తెలుగు ఒకటే రాష్ట్రం కదా, సానియా మిర్జా అక్కడి నుంచే వచ్చింది. ఆ అమ్మాయి అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది ఆట మీద కన్నా, అందుకనే చాలా మెడల్స్ ఓడిపోతుంది. ఈ మధ్య ఒకటి గెలిచింది అని అడిగారు. ఇలా బాగా పాపులర్ అవుతున్న స్పోర్ట్స్ స్టార్స్ ఎక్కువగా వీళ్ళు ఆట మీద దృష్టి పెట్టట్లేదు, అడ్వర్టైజ్మెంట్స్ మీద దృష్టి పెట్టి, దీని మీద నీ ఉద్దేశం ఏంటి? అలాంటి వాటికి ఆన్సర్లు చెప్పాను. ఫ్యాక్చువల్ బేస్డ్ కొన్ని చెప్పలేకపోయినా ఒపీనియన్ బేస్డ్ చాలా చెప్పాను ఆన్సర్స్. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీలో. సో 399 ర్యాంక్ వచ్చిన తర్వాత యూపీఎస్సీ వాళ్ళు అప్పట్లో ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చాలా పోస్టులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కలెక్టర్ అంటే బాగా ఫాస్ట్గా నడవాలి, ఐపీఎస్ అంటే గన్ను పెట్టుకుని పరిగెత్తాలి. ఎంతమంది ఐపీఎస్లు గన్ను పెట్టి పరిగెడుతున్నారో లేదో మీకు ఇప్పుడు తెలుసు పట్టుకుని. సో
తర్వాత ఐఆర్ఎస్ అంటే రైడ్స్కి వెళ్ళాలి, ఐటీ రైడ్స్కి. ఇట్లాంటి ఆలోచనలో ఉన్న యూపీఎస్సి, డిఓపిటి గవర్నమెంట్ అనమాట. అలాంటి టైంలో నేను ఈ కండిషన్ అక్కడికి వెళ్ళటం అదొక స్పెషల్ కేస్. దాంతో 2 years నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. ర్యాంక్ ఇచ్చారు, పోస్టింగ్ ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయిపోయారు కదా ఆ సంవత్సరం ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు ముస్సోరి. ఐఏఎస్ ట్రైనింగ్ ముస్సోరిలో ఉంటుంది. ఉత్తరాఖండ్లో ముస్సోరి అనే ప్లేస్లో ఉంటుంది అన్నమాట. హిల్ స్టేషన్ అది. లబాసన్ అనే అక్కడ అకాడమీ ఉంటుంది, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని. దానిలో వీళ్ళందరూ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అందరూ ఫోన్ చేశారు వెళ్ళొస్తున్నాం అని. నా ఒక్కదానికి ట్రైనింగ్ రాలేదు, నా ఒక్కదానికి ఏ పోస్ట్ తెలీదు, అందరికీ తెలుసు. మళ్ళా నేను బాధపడ్డాను, నన్ను ఒక్కదాన్ని మళ్ళీ దేవుడు ఇంత స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు ఎందుకు, నన్ను ఒక్కదాన్ని ఆపేశాడు ఎందుకు అని చెప్పి. సో ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచిగా అవుతుంది. ఆ టైంలో ఏమైందంటే అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా. హైదరాబాద్కి వస్తారు చాలామంది సివిల్స్ కోచింగ్కి. చాలామంది యంగ్ యాస్పిరెంట్స్, బాలలత మేడం ఇక్కడే ఉండిపోయింది కదా, అందరూ వెళ్ళిపోయారు కదా అని చెప్పి నా దగ్గర గైడెన్స్ ఆడడం మొదలెట్టారు. మా ఇంటికి పొద్దునుంచి సాయంత్రం దాకా నాకు అసలు తీరుకుండేది కాదు. లబాసనాలో ట్రైనింగ్ షెడ్యూల్ కన్నా నా డే షెడ్యూల్ చాలా హెక్టిక్గా ఉండేది. నన్ను నేను బిజీ కూడా చేసుకున్నాను, నేను మర్చిపోవాలి ఈ బాధలన్నీ అని చెప్పి. ఎవరు వచ్చినా కూర్చోబెట్టి ఎలా చదవాలి, నా పుస్తకాలని ఓపెన్ చేసి చెప్పేదాన్ని. కొంతమంది మా ఇంట్లో నుండి చదువుకోవడం మొదలెట్టారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి చాలామందికి ర్యాంక్స్ వచ్చాయి, నేను చదువు చెప్పిన వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి. అప్పుడు నా పోస్టింగ్ లెటర్ కూడా వచ్చింది. నా పోస్టింగ్ చెన్నై డిఫెన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పోస్ట్ ఇచ్చారు. సో నేను చెన్నై వెళ్ళాను, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయాను. కొంతమందికి ఇక్కడ హైదరాబాద్ ర్యాంక్స్ వచ్చి చెన్నై వెళ్ళిపోయాను అనమాట. చెన్నైలో ఒక అకాడమీ ఉంది, ఆ డైరెక్టర్ నాకు సీనియర్, నాకు తెలుసు, నాకు ఫ్రెండ్ అనమాట. ఆయన ఫోన్ చేసి, నువ్వు జాబ్ చేస్తున్నావు, సాటర్డే సండే ఫుల్ ఖాళీ కదా, నువ్వు పిల్లలకి హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగారు. నా ఫ్రెండ్. ఫస్ట్ నాకు భయం వేస్తుంది, ఇప్పుడు 20 kilometers దూరం వెళ్ళి ఎలా చేయాలి అని చెప్పి. అట్లా నేను హెల్ప్ చేస్తున్నాను. పొద్దున్నే వెళ్ళేదాన్ని 6 o'clockకి, 9 వరకు చెప్పేదాన్ని, 9 నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం మళ్ళీ 6 o'clockకి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. అట్లా సాటర్డే సండే ఫుల్ అక్కడే ఉండిపోయేదాన్ని. నా ఇమ్మర్స్ అయిపోయాను, ఫుల్గా ఇమ్మర్స్ అయిపోయినప్పుడు చెన్నైకి అప్పట్లో కేరళ నుంచి రకరకాల ప్లేస్ నుంచి చాలామంది వచ్చి చదువుకునేవాళ్ళు అనమాట, సివిల్ సర్వీసెస్. ఒక అబ్బాయి వచ్చాడు, చాలా చిన్నగా సన్నగా ఉండేవాడు, చిన్న బాబులా ఉండేవాడు అనమాట. 21 సంవత్సరాల అబ్బాయి వచ్చినప్పుడు చిన్నగా ఉంటే రోజు ఆన్సర్లు రాసేవాడు. ఏం చేస్తే పాస్ అవుతారు మ్యామ్ సివిల్స్లో ఫస్ట్ అటెంప్ట్లో అని అడిగాడు. ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే పాస్ అవుతారు. మ్యామ్ నాకు రోజు క్వశ్చన్లు ఇవ్వరా, ఆన్సర్ రాస్తానన్నాడు. రోజు క్వశ్చన్లు ఇస్తాను కానీ నేను ఆఫీస్లో ఉంటాను కదా అంటే, రోజు మధ్యాహ్నం 2 o'clock కాల్ చేసేవాడు. నేను ఆఫీస్లో ఉండేదాన్ని. రోజు ఫోన్లో 10 questions చెప్పేదాన్ని, రోజు రాసేవాడు. సాటర్డే ఆన్సర్స్ చూపించేవాడు నాకు. అట్లా 1 year రాశాడు. ఆన్సర్స్ అంత గొప్పగా కూడా ఉండేవి కాదు, చాలా నార్మల్ ఆన్సర్స్ ఉండేవి అనమాట. నార్మల్ ఆన్సర్స్ ఉంటే ఈ అబ్బాయి ఎప్పుడైనా పాస్ అవుతాడు, ఇప్పుడే పాస్ అవడం అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్కో ఈ ప్రాక్టీస్ వల్ల పాస్ అవుతాడు, ఇమీడియట్గా పాస్ అవ్వకపోవచ్చు అనుకున్నాను అనమాట. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాడు. నేను అనుకున్నా జస్ట్ మినిమం మార్క్స్తో మెయిన్స్ పాస్ అయి ఉంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫోన్ చేశాడు, మ్యామ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే ఆ డేట్ రోజు, ఆల్ ది బెస్ట్ చెప్పండి. అంతా అయిపోయిందా, రిజల్ట్స్ వచ్చాయి. ఆ సంవత్సరం రిజల్ట్స్ మధ్యాహ్నం 2 o'clockకి ఫోన్ వచ్చింది, మధ్యాహ్నం 2 o'clockకి. సేమ్ అబ్బాయి క్వశ్చన్స్ అడిగే టైంకి 2 o'clock ఫోన్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చాయి, ఏంటి పోయిందా అన్నాను. నాకు తెలిసి పోతుందని, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ చిన్న అబ్బాయి, ఏదో అత్యవసర మార్కులతో ఇంటర్వ్యూకి వచ్చాడు అనుకున్నా. మ్యామ్ ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది అన్నాడు. నిజంగా చూసావా నువ్వేనా అన్న. నిజంగా చూసాను నేనే మ్యామ్ అన్నాడు. ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది కదా, స్టోరీ అక్కడికి ఎండ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ 1 month తర్వాత ఏదో క్లాస్ చెప్తుంటే వచ్చాడు, బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను అబ్బాయిని కలవటం జరగలేదు. కేరళ అబ్బాయి, కర్ణాటక క్యాడర్ వచ్చింది. అప్పుడెప్పుడు ఒకసారి మైసూర్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఫోన్ చేశాడు 4 ఏళ్ల క్రితం. అయిపోయింది. లాస్ట్ 2 months బ్యాక్ లబాసనాలో ఏదో ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను. అయితే అక్కడ ఐఏఎస్లు అందరికీ అకాడమీలో బాస్ ఉంటారు, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే హెడ్.
ఇప్పుడు తను అభిరామ్ జీ శంకర్, అబ్బాయి పేరు అభిరామ్ జీ శంకర్. ఇప్పుడు 2011 ర్యాంకర్ అనమాట. ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడంటే ఎవరైతే ఐఏఎస్ పాస్ అయ్యి అక్కడికి వెళ్తారో వాళ్ళందరినీ డైరెక్షన్ ఇచ్చే అబ్బాయిలో ఆ పొజిషన్లో ఉన్నాడనమాట. సో దట్స్ హౌ థింగ్స్ చేంజ్. అంటే ఒక నార్మల్ వాళ్ళ డాడీ బ్యాంక్ మేనేజర్, వాళ్ళ డాడీ కేరళలో బ్యాంక్లో మేనేజర్, 21 సంవత్సరాల్లో సివిల్స్ కొట్టాలని వచ్చాడు ఇంజనీరింగ్ చదివి. 22 ఏళ్ళకి సివిల్స్ పాస్ అయ్యాడు. 22 ఏళ్ళకి సివిల్స్ పాస్ అయ్యాడు. ఇప్పుడు 32-33 ఏళ్ళకి లబాస్నాలో ఐఏఎస్లు చెప్పేవాడు, ఐఏఎస్ చదివిన వెళ్ళిపోయిన వాళ్ళందరికీ 180 మందిని హీఈస్ జస్ట్ మేకింగ్ థింగ్స్ వెరీ వెరీ స్మార్ట్ ఫర్ దెమ్. వాళ్ళు పెద్ద గొప్ప ఆఫీసర్ లాగా తయారు చేసే పనిలో ఉన్నాడనమాట. ఒక అబ్బాయి చరిత్ర, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి చరిత్ర ఇది. నేను కళతో చూసిన చరిత్ర అనమాట. అందుకే ఇంత ఎలోక్వెంట్గా మీకు చెప్పగలిగాను. అంటే ఒక లైన్లో మీకు చెప్పగలిగాను. నేను ఎదురుగా పెట్టిన పిల్లోడు ఈ స్థాయిలో నేను చూసుకుంటూ వచ్చాను. దట్స్ హౌ థింగ్స్ వర్క్. మనం ఒకటి అనుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో గుంటూరు జిల్లా వచ్చాను, మీకు ఒక వ్యక్తి గురించి చెప్పకుండా నేను నా స్పీచ్ కంటిన్యూ కూడా చేయలేను. మీకు తెలుసు కదా చిలకలూరుపేట, హౌ క్లోజ్ ఇట్ ఈస్. ఇక్కడ నుంచి ఎంత దగ్గర చెప్పండి చిలకలూరుపేట? 30 కిలోమీటర్లు ఉంటుందా? 30-40? 30. మీకు చిలకలూరుపేట మీ ఓన్ జిల్లాలో, ఈ జిల్లా నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి కథ చెప్తాను. కావాలంటే ఏదో ఒక రోజు ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి తను తీసుకొచ్చే శక్తి మన మాస్టర్ మైండ్స్ సార్కి కూడా ఉంటుందన్నమాట, మోహన్ సార్కి. ఎందుకంటే మోహన్ సార్కి కూడా తను బాగా తెలుసు. అసలు ఎవరు ఆ అబ్బాయి ఏంటా కథ చెప్తాను చూడండి. కృష్ణతేజ తంది చిలకలూరుపేట. వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరూ కూడా అక్కడ చాలా పాపులర్, చాలా మంచి పనులు చేసేవాళ్ళంట. ముఖ్యంగా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మైలవరపు కృష్ణతేజ తను సివిల్ సర్వీసెస్కి వచ్చారు, ప్రిపేర్ అయ్యారు. మెయిన్స్ రాసేటప్పుడు 365 days, 365 రోజులు 365 పరీక్షలు రాశారు. ఎంత పట్టుదలంటే నేను చెప్పాను దానికి రోజు మార్నింగ్ 4:30 టైం ఉంది, 4:30 స్లాట్లో వచ్చి ఎగ్జామ్ రాయి అని చెప్తే ఒక్కరోజు ఎగ్జామ్ రాయకపోయినా ఇంక ఎగ్జామ్ పెట్టనని కూడా చెప్పాను. 365 days 365 ఎగ్జామ్స్ ఎవ్రీడే మార్నింగ్ 4:30 రాశారా. తర్వాత ఆల్ ఇండియా 66th ర్యాంక్ వచ్చింది. కేరళలో ఐఏఎస్ అయ్యారు. కేరళలో ఐఏఎస్ అయిన తర్వాత అక్కడితో ఆగలేదు. మీకు తన గురించి 2-3 విశేషాలు చెప్పాలి. 4 సంవత్సరాల క్రితం కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. 4 years బ్యాక్ కేరళలో బాగా తీవ్రమైన వరదలు వచ్చాయన్నమాట. ఎల్పి జిల్లాలో తన సబ్ కలెక్టర్ అప్పట్లో అందరినీ 2 లక్షల మందిని ప్రొటెక్ట్ చేశారు. ఈవెన్ ఎనిమల్స్, కౌస్ అన్నిటినీ, ప్రతి దాన్ని రక్షించారు. సో యునెస్కో వాళ్ళు కూడా తను పొగిడారనమాట. యూనిసెఫ్ వాళ్ళు కూడా తను స్పెషల్గా వచ్చి తన్ని స్పెషల్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళారు. అక్కడికి ఆగలేదు. తను నెక్స్ట్ కేరళలో టూరిజం ఎండి అయ్యారు. కేరళ అంటే టూరిజం మీకు బాగా తెలుసు, చాలామంది కేరళకి వెళ్తుంటారు. అక్కడ క్యారవాన్ టూరిజం అని చెప్పి స్పెషల్ టూరిజం ఒక క్యారవాన్స్నే తయారు చేసి కొత్త మోడల్ తీసుకొచ్చారు. దెన్ కేరళలో ఎలపిలో నెక్స్ట్ కలెక్టర్ అయ్యారు. ఎలపిలో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు త్రిశూర్ కలెక్టర్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా తన ముద్ర వేసి బయటకు వస్తున్నారనమాట. అటువంటి ఒక సామాన్య జీవితంలోంచి అసామాన్యం వైపు వెళ్ళిన వ్యక్తి, మీ దగ్గరలో పుట్టి పెరిగిన వ్యక్తి అనమాట. చాలా కేవలం కష్టం, హార్డ్ వర్క్తో, స్మార్ట్ వర్క్తో తను ఇప్పుడు ఆ స్థాయికి వచ్చారు. తన పేరు కృష్ణతేజ. అంటే మీరు తనతో రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు, తనతో అసిమ్యులేట్ చేసుకోవచ్చు. తను అంత స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఇంకెంత స్థాయికి వెళ్ళొచ్చు, మనతోటి మన పక్క ఊర్లో ఉన్న అబ్బాయి ఇంత చేయగలిగినప్పుడు మనం ఎంత చేయొచ్చు అనేది. సో ఇప్పుడు తనకి ఎంత పేరంటే తన్ని లబాస్నాకి పిలిచి తను ఎలా డిజాస్టర్ మేనేజ్ చేశారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత బాగా పనిచేశారు అనే దాని మీద తనతో చెప్పొచ్చారు. వరల్డ్ టూరిజం వాళ్ళు తను లండన్కి పిలిపించి స్పెషల్ లెక్చర్ ఇప్పించారు. మొత్తం కృష్ణతేజ వయసు ఎంత ఉంటుంది? 32-33 ఇప్పటికి. తన జీవితంలో చేయాల్సిన గొప్ప పనులన్నీ చాలా వరకు చేసేసారు, కేవలం చదువు అనే ఒక కెపాసిటీతో.
తన యొక్క హార్డ్ వర్క్తో. సో ఇటువంటి కథలు నా దగ్గర రియల్ స్టోరీస్ కొల్లలు మామూలుగా లేవన్నమాట. అంటే అంతమంది నేను దగ్గరుండి చూశాక ఒకటి అర్థమైంది, యువతకి చాలా శక్తి ఉంటుంది. అది మామూలు శక్తి కాదు. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించే పొటెన్షియల్ ఉంటుంది. కానీ వాళ్ళని వాళ్ళే వెనకలాక్కుంటున్నారు. మా వల్ల అవుతుందా సెల్ఫ్ డౌట్తో, సెల్ఫ్ క్వశ్చనింగ్తో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకున్న శక్తి సత్తువ అంతా ఇంత కాదు, అస్సలు ఏమాత్రం తక్కువ కాదు. ప్రతిరోజు అనుకున్నది చేయొచ్చు. మీరు అనుకున్నది చేస్తూ పోండి, మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఊహించనన్ని గొప్ప విషయాలు జరుగుతాయి. మనం అనుకుంటాం ఇది లైఫ్లో జరుగుద్దా అని, అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. కీప్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. నేను చెప్పాను 20 years క్రితం నేను ఓపెన్ చేసిన బుక్ ఈరోజు వరకు నేను మూయలేదని. ఇప్పుడు కూడా ఎవ్రీడే మార్నింగ్ 5:30-6కి నా డే స్టార్ట్ అవుతే నైట్ 11:30-12కి ఎండ్ అవుతుంది. నాకు తెలిసి నాకు ఆటోమేటిక్గా బాగా నిద్రపోయి మెలుకొచ్చిన రోజు అంటే ఏ రోజు లేదు. 10 దాకా పడుకున్న రోజు ఏ రోజు లేదు లాస్ట్ 20 yearsలో. ఐ కీప్ వర్కింగ్. ఇటువంటి కండిషన్లో నేను more than 12-13 hours ఏ డే వర్క్ చేస్తాను విత్ మినిమం బ్రేక్స్, చాలా తక్కువ బ్రేక్స్తో. అండ్ ఎవ్రీడే ఐ డూ సమ్ న్యూ థింగ్, ఎవ్రీడే ఐ డూ సమ్ ఇన్నోవేటివ్ థింగ్. అండ్ ఇటువంటి కండిషన్లో ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు తిరిగాను నేను, ఆల్మోస్ట్ బై కార్, అన్ని ప్లేసెస్కి ఆల్మోస్ట్, ఎక్కడికి పిలిచిన, ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్కి. సో ఐ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ద థింగ్ ఈజ్, నాకు ఒక నమ్మకం, నా లైఫ్ ఎండ్ వరకు నేను ఎంత చేయగలను, నా టైం ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకోగలను అంత చేసుకున్నాను. సో నేను 2006-07 టైం తర్వాత చెన్నై వెళ్ళాను. 2012 తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ హైదరాబాద్ రావడం మొదలెట్టారనమాట. దెన్ 2016లో నాకు ఒకటి అనిపించింది, వెన్ యూ టీచ్ యూ షుడ్ బి కాంటెంపరీ. ఇప్పుడు నేను స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నాను అనుకోండి, వెన్ ఐ టీచ్ నాకు కూడా ఎబిలిటీ, కాంటెంపరీ ఎబిలిటీ ఉండాలని నమ్ముతాను. అంటే ఇప్పుడు ఎగ్జామ్కి అనుగుణంగా టీచర్ ఉండాలని నేను అనుకుంటాను, టీచర్కి అనుగుణంగా ఎగ్జామ్ ఉండదు, ఎగ్జామ్కి అనుగుణంగా టీచర్ ఉండాలనుకుంటాను. సో ఐ రోట్ ద ఎగ్జామ్ అగైన్ ఇన్ 2016. మళ్ళీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2016లో రాశాను. నాట్ టు జాయిన్ ఇన్ ఎనీ సర్వీస్, ఏ సర్వీస్లో జాయిన్ అవ్వాలని కాదు, ఐ నీడ్ టు ప్రూవ్ అండ్ షో టు మై స్టూడెంట్స్. ఒక చూపించాలనుకున్నాను అనమాట. ఒక జాబ్ చేస్తూ ఇన్ని కమిట్మెంట్స్తో ఒక వ్యక్తి ఏ వయసులో ఏ సందర్భంలో ఎగ్జామ్ రాసినా పాస్ అవే కాంటెంపరీ నాలెడ్జ్ ఉంటుంది, టాలెంట్ ఉండాలి, మనం లైవ్ కరెంట్ లాగా బతకాలి. ఈ క్షణంలో ఎగ్జామ్ పెట్టినా నేను రాసి చూపిస్తానని చెప్పాను. మా ఇంట్లో కూడా చెప్పాను, నాకు ఎగ్జామ్ రాస్తా, నేను పాస్ అవుతాను, సార్ టాప్ ర్యాంక్ వస్తే నన్ను ఎవ్వరు ఏ సర్వీస్లో జాయిన్ అవ్వమని అడగొద్దని చెప్పి మళ్ళీ హైదరాబాద్ రాస్తే అందరు గుర్తుపడతారని చెన్నై సెంటర్ పెట్టుకుని డైరెక్ట్గా ఎగ్జామ్ టైంకి వెళ్ళి 9 days చెన్నైలో ఉండి సివిల్స్ రాశాను. నెక్స్ట్ టైం నాకు మళ్ళీ 2017 ఈ టైంలో రిజల్ట్స్ వచ్చాయి, May 30th రోజు రిజల్ట్స్ వచ్చాయి. మళ్ళీ నాకు 167 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. సో నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాశారు. ఒక అబ్బాయి ఉన్నాడు, తన పేరు రోణంకి గోపాలకృష్ణ అనమాట. తెలుగు చాలామందికి డౌట్, తెలుగు మీడియంలో చదివి కూడా మనం పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయొచ్చా, పెద్ద పెద్ద స్టాండర్డ్స్కి వెళ్ళొచ్చా అని చెప్పి. ఆ అబ్బాయి పూర్తిగా తెలుగులో ఎగ్జామ్ రాశాడు, తెలుగు మీడియంలో చదివాడు. వాళ్ళది శ్రీకాకుళం జిల్లా. తను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చదివిన నేచర్ అనమాట. BA చదివి సివిల్స్ రాశాడు, BA, అండ్ హీ టాప్ ద ఎగ్జామ్ అండ్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్. అదొక మిరాకిల్, అదొక మామూలు మిరాకిల్ కాదు. నాకు ర్యాంక్ వస్తుందని తెలుసు తనకి, కానీ 3rd ర్యాంక్ వస్తుందని నేను కూడా ఊహించలేదు. బట్ దేర్ ఈజ్ అ స్ట్రెంగ్త్, దేర్ ఈజ్ అ పవర్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. తెలుగు మీడియం పిల్లలకి కష్టపడే మనస్తత్వం చాలా ఎక్కువ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఆ తృష్ణ చాలా ఎక్కువ, చెయ్యాలన్న తపన చాలా ఎక్కువ. కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్లో చదివాం, తెలుగు మీడియంలో చదివాం, మేము లైఫ్లో పైకి రాలేం, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీరు ఏ మీడియంలో చదివినా, ఏ లెవెల్లో చదివినా, ఎటువంటి స్కూల్లో చదివినా, మీరు ఏ రంగం అనుకుంటే ఆ రంగం. ఇక్కడున్న వాళ్ళందరినీ IASలు IPSలు అయిపోమని నేను చెప్పను. ఏ రంగం అనుకుంటే ఆ రంగం. మీరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, CA అవ్వాలనుకుంటున్నారా, IAS అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే వరల్డ్ క్లాస్ CEO అవుదాం అనుకుంటున్నారా, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అది మీ ఇష్టం. కానీ మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ 1 ఉండండి.
మీరు ఎంచుకున్న రంగం పైన మీరు దృష్టి పెట్టండి. మీరు ఎంచుకున్న రంగంలో మీలాగా ఎవరు పని చేయకూడదని ఆలోచించండి. ఈరోజు ఈ 24 అవర్స్ నేను ఉపయోగించుకున్నట్టు వరల్డ్లో ద బెస్ట్గా నేను ఉపయోగించుకున్నాను. ఎందుకంటే ఎవరు ఉపయోగించుకోలేరు, ఎందుకంటే ఎవరు కష్టపడలేరు అన్నంత శక్తితో పెట్టుకోండి. నేను అదే పెట్టుకుంటాను. పోటీ ఎవరితో తెలుసా? నాకున్న టైంతో. నాకు పక్క మనిషితో పోటీ కాదు. నేను నా టైంతో పోరాడతాను. నేను ఐ వర్క్ ఇన్ విండోస్. నా టైం బ్రేక్స్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఈ 15 మినిట్స్లో ఈ పని చేయాలి, ఈ 15 మినిట్స్లో ఈ పని చేయాలి, ఈ 1.5 hour ఈ లెక్చర్ చెప్పాలి, మళ్ళీ ఈ 15 మినిట్స్లో ఈ పని చేయాలి. సో ఐ మెజర్ టైం. టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్వాల్యుబుల్ థింగ్. మనకు అనిపిస్తుంది మన చేతిలో ఉంది టైం, మనం ఎలా అయినా వాడుకోవచ్చు అని. కానీ మనకు తెలియంది ఏంటంటే ఏ మనిషి జీవితంలో అయినా, అది కలెక్టర్ జీవితం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ జీవితం కావచ్చు, లేకపోతే రోడ్డు మీద పూలు అమ్ముకునే అబ్బాయి జీవితం కావచ్చు, మనం చాలా ఎక్కువ ఉంది అనుకునేది మన చేతిలోంచి ఊరికే జారిపోయేది. మెర్క్యూరీ మన చేతిలో ఎలా అట్లా జారిపోయేది, అది టైం అనమాట. అండ్ మనల్ని ఎక్కువ మోసం చేసేది మన రిలేషన్షిప్స్, మనకున్న ఎమోషన్స్. మనిషి జీవితం ఎలా ఉండాలి తెలుసా? నేను ఎప్పుడెప్పుడు నన్ను అడిగాళ్ళకి చెప్తాను, నువ్వేంటి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఇల్లు ఉంది, సమస్యలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇన్ని అటాచ్మెంట్స్ ఉన్నా, ఏదున్నా నీ డేని అలా ఉంటావంటే, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది? తామరాకు మీద ఉన్నట్టే ఉంటుంది, కానీ తామరాకును పూర్తిగా తామరాకు అంటుకుపోదు అది. సో నా జీవితం కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా. సో ఐ లుక్ లైక్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. I look like I have all attachments and emotions, but I am my own. I am independent. I decide my destiny. ఈ రోజు కూడా నా చుట్టుపక్కల ఎన్ని జరగనివ్వండి, నా మైండ్ సెట్ నా కంట్రోల్లో ఉంటుంది, నా మైండ్ నా కంట్రోల్లోనే ఉంటుంది. 100 జరగనివ్వండి, నేను ఒక పని అనుకున్నా అంటే ఆ పనే చేస్తాను. ఆ రోజు అది చాలా వరకు కంప్లీట్ చేయడానికి పూర్తి చేస్తాను. అండ్ ఆమె గోగెటర్ అంటే ఏంటి తెలుసా? ఒకటి అనుకుంటే చేసి తీరుతానమాట. తప్పు అవనండి, మంచి అవనండి, నష్టం అవనండి, లాభం అవనివ్వండి. ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు డూ దట్. అండ్ చాలామంది యూత్ ఏమనుకుంటారు తెలుసా? మనం బాగా డబ్బులు సంపాదించాలి, మనిషి లైఫ్ ఓన్లీ డబ్బులు సంపాదించడానికి అని. యూ ఫాలో యువర్ డ్రీమ్, మనీ విల్ ఫాలో యూ. యూ ఫాలో యువర్ డ్రీమ్. మీ డ్రీమ్ని మీరు ఫాలో అవ్వండి, దాని వెనకాల డబ్బులు ఫాలో అవుతాయి. డబ్బుల కోసం మీరు పరిగెత్తద్దు, మీ డ్రీమ్ కోసం మీరు పరిగెత్తండి. ఆటోమేటికలీ మీరు కావాల్సిన అన్ని వెనకాల వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రపంచంలో. అది నేను లైవ్లో చూసాను. నాకు ఒక కోరిక తెలుసా? వెన్ పీపుల్ సీ మీ ఫస్ట్ టైమ్, దే మైట్ సీ దట్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ వీల్ చైర్. ఫ్రమ్ సెకండ్ టైమ్ వెన్ పీపుల్ సీ మీ, దే షుడ్ నాట్ ఫీల్ దట్ ఐఎమ్ వల్నరబుల్, ఐఎమ్ ఇన్ఫీరియర్. ఎవరైనా నన్ను చూసినప్పుడు, మొదటిసారి చూసినప్పుడు కనిపిస్తుంది వీల్ చైర్, రెండోసారి బాలలత అనే వ్యక్తిత్వం కనిపించాలి. నేను నడవలేను, నేను వీల్ చైర్లో కూర్చున్నానని కనిపించకూడదని నమ్ముతాను నేను. సో ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ వర్క్ ఫర్ దట్, దిస్ ఈజ్ మై డ్రీమ్. ఆ డ్రీమ్ వెనకాల నాకు అన్నీ ఫాలో అయినాయి నా లైఫ్లో. ఇంక నేను నథింగ్ ఐ డూ, ఐ వర్క్ ఫర్ 15 hours అండ్ టిల్ ఐ డై, లాస్ట్ మినిట్ వరకు ఇలా పని చేస్తూనే ఉంటాను. దాని వెనకాల ప్రపంచం చుట్టూ తిరుగుతాను, ప్రపంచం వెనకాల వచ్చిద్దాన్ని నమ్ముతా, కానీ నేను ప్రపంచం వెనకాల ఎప్పుడు వెళ్ళను. సో దట్స్ హౌ ఐ డూ అండ్ ఐ ప్లాన్ మై లైఫ్ అంతే. అండ్ ఐ ఆల్సో బిలీవ్ వన్ మోర్ థింగ్. ఐ థింక్ మోహన్ సార్ మీరు కూడా చేస్తారని నాకు చాలామంది చెప్పారు. మీ స్టూడెంట్స్ చాలామంది నాకు పరిచయం, మీకు తెలియదు అంతే. వెన్ లవ్ అండ్ స్కిల్ వర్క్స్ టుగెదర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ మిరాకిల్. అంటే ఏం తెలుసా? మీరు ఒక పని చేసేటప్పుడు, మీరు ఒక స్టూడెంట్ని ట్రైన్ చేసేటప్పుడు కానీ, ఒక మంచి పని చేసేటప్పుడు కానీ, అది కేవలం చదువుతోనే కాదు, కొంచెం అభిమానంతో, ప్రేమతో ముడిపెట్టి వాళ్ళకి చెప్తే అది అమ్మ ప్రేమ కన్నా గొప్పగా ఉంటుందంట. సో అప్పుడేమవుతుందో తెలుసా? వెన్ లవ్ అండ్ స్కిల్ వర్క్ టుగెదర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ ర్యాంక్, యూ కెన్ ఎక్స్పెక్ట్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, ఏదైనా తీసుకురావచ్చు అనమాట. సో టీచర్ జనరల్గా ఈ రోజుల యూత్ టీచర్ అంటే ఏమనుకుంటారు? టీచర్ అంటే చదువు చెప్పి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ ఒకసారి ఒక ఫస్ట్ ర్యాంకో, ఒక సెకండ్ ర్యాంకో, టాప్ ర్యాంకో, ఫైనల్ లిస్ట్లో టాప్ స్కోర్స్ రావాలి అంటే ఆ టీచర్ వాళ్ళ సొంత పిల్లల కన్నా ఎక్కువ ఎఫర్ట్స్ మీ మీద పెడతారు. ప్రతి సంవత్సరం నాకు పరీక్షే, మీకు తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం పరీక్ష ఉంటుంది ఒక టీచర్కి. స్టూడెంట్కి ఒక సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, 10th ఇంటర్ డిగ్రీయో. కానీ ఒక టీచర్కి లైఫ్ అంతా. నాకు ప్రతి సంవత్సరం మే ఆఖరి వారంలో నాకు ఫైనల్ పరీక్ష.
ప్రతి ప్రిలిమ్స్ నాదే, ప్రతి మెయిన్స్ నాదే, ప్రతి ఇంటర్వ్యూ నాదే. ఈ సంవత్సరం రాత్రి కూడా 5 మాక్ ఇంటర్వ్యూ, లాస్ట్ డేస్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. జూమ్లో ఇంకా లాస్ట్ అందరు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇంకా నా స్టూడెంట్స్ అందరూ 5 మందికి లాస్ట్ ఇంటర్వ్యూస్ ఉంటే అందరికీ రాత్రి 1 గంట దాకా మోడల్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేపించి పొద్దున్నే 5 o'clockకి లేచి మళ్ళీ 7 o'clock గుంటూరు బయలుదేరి వచ్చాను. అండ్ ఈ సంవత్సరం May 22nd, 23rd సివిల్స్ రిజల్ట్స్ వస్తే టీచర్కి ఎక్కువ భయం ఉంటుంది స్టూడెంట్ కన్నా. ఎందుకు తెలుసా? సివిల్స్లో 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 2500 మంది ఇంటర్వ్యూకి పిలుస్తారు. దానిలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది లాస్ట్ సెకండ్ అనమాట. అది ఎవరికి తెలియదు. 1 mark 2 marks డిఫరెన్స్. కొన్నిసార్లు బాగా చదివే పిల్లలు కూడా సడన్గా లిస్ట్లో పేరు ఉండదు. చూడటానికి పేపర్లో మీరు అందరికి నవ్వుతూ కనిపించే ఫొటోస్ కనిపిస్తాయి, కానీ దాని వెనకాల ఎవరైనా స్టూడెంట్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేనప్పుడు వాళ్ళని ఓదార్చే శక్తి నా చేతిలో ఉండదు. చాలా భయంకరమైన టైం అనమాట అది. రిజల్ట్స్ టైం అంటే ఖచ్చితంగా 50 మంది పాస్ అయితే 50 మంది ఫెయిల్ అవ్వాల్సిందే. 50 మంది రారు, లిస్ట్లో కనపడరు, బాగా చదువుతారు, చాలా కష్టపడతారు, వాళ్ళు జీవితం పెడతారు. వాళ్ళని ఓదార్చే శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ గో ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. లైఫ్ ఈజ్ సో క్రూయల్ ఇన్ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. పిల్లల ఎమోషన్స్తో ఏం సంబంధం లేదు. పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా, అటువంటి పరిస్థితిలో మనం ఎక్కడుండాలో ఆలోచించండి. 1 minute ఈజ్ ఈక్వల్ టు 1 mark. 1 నిమిషం 1 మార్కు, 1 నిమిషం 1 జీవితం. 1 మార్కుతో IAS రాకుండా IPS వచ్చి ఎక్కడో క్యాడర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 1 మార్కుతో లిస్టులో లేని వాళ్ళు ఉన్నారు. 1 మార్కుతో జీవితాలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. ఆ 1 మార్కు, ఆ 1 నిమిషం ఫోకస్, 1 నిమిషం కాన్సన్ట్రేషన్ మిస్ అయితే జీవితం ఏమవుద్ది? యూత్లో చాలామందికి ఫోకస్ ఉండట్లేదు, డిస్ట్రాక్షన్స్. చదువుతాం, పుస్తకం పెట్టుకుంటాం, ఏదో ఆలోచనలు వస్తాయి, మైండ్ ఒక ఫ్లైట్లో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ 8 seconds కూడా ఫోకస్ ఉండట్లేదు. ఒక రిటెన్షన్ టైం 8 seconds కూడా ఉండట్లేదు. దానికి కారణం వాట్సాప్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ అదర్ ఎడిక్షన్స్ అండ్ అట్రాక్షన్స్. అవి కొంచెం పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచించుకుంటే జీవితం అంతా మంది. లైఫ్ విల్ ఫాలో యూ. మీరు ఎవరిని ఫాలో అవ్వకలే, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. కానీ మీరు ఏది చేయాల్సిన టైంలో అది చేయండి, ఏది సాధించాల్సిన టైంలో అది సాధించండి. ఒక పని చేయాల్సిన టైంలో ఇంకో పని చేశారనుకోండి జీవితం నాశనం అయిపోతుంది. సో డిసైడ్ యువర్ డెస్టినీ. రైట్ ఎ టు డూ లిస్ట్. ఫస్ట్ లిస్ట్ అవుట్ వాట్ యూ వాంట్. మీకు ఏం కావాలి, ఏం చేయాలనుకుంటున్నారు, అది ఏదైనా కావచ్చు. ఫస్ట్ లిస్ట్ అవుట్. మీరు ఏది రాసుకుంటే మీరు అదే అవుతారు. మీ తలరాత మీరే రాసుకుంటారు, మన తలరాత మనమే రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, నోబడి విల్ రైట్. ఈరోజు మీరు కష్టపడేది మనం అనుకుంటాం. మీరు ఏం పని చేసినా ఏం చేసినా ఈరోజు చేసేది 10 years తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎంత బాగా ఎఫర్ట్ పెట్టాను, నేను నష్టపోయాను అనుకోవద్దు. ఒక ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక చాలామంది ఐ థింక్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, మీరు CAలో పెట్టిన ఎఫర్ట్ ఉంటే చూసారా, ఈ ఎఫర్ట్ మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడుతున్నామని. ఈ డిసిప్లైన్, ఈ హార్డ్ వర్క్ 10 years తర్వాత మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తెలుసా మీకు అది? ఈ డిసిప్లైన్, ఈ హార్డ్ వర్క్ మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. చాలామంది నన్ను అడుగుతారు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఇండియాలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ ఎందుకు ఇంత టఫ్ చేయాలి, ఇన్ని ఫేజెస్లో పెట్టాలి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్స్, ఇట్లా ఎందుకు ఇన్ని స్టేజెస్లో పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంది, ఒక ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసేయచ్చు కదా అని అంటారు. అరే ఒక ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేయడానికి నీ పేషెన్స్ ఎలా, నీ డిసిప్లిన్ ఎలా, నీ లైఫ్లో ఒక ఫైనల్ ప్రోడక్ట్, చాలా ఓపిక గల, పట్టుదల గల, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పు గల ఒక సిటిజన్ని, ఒక పెద్ద ప్రొఫెషనల్ని తయారు చేయడానికి పెట్టిన ఎగ్జామ్ ఇది. ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి నేను సెలెక్ట్ చేసేస్తే రేపు నువ్వు దానికి పనికొస్తావో లేదో, జీవితంలో నీకు కొత్త పాఠం ఎలా నేర్పించాలో తెలియదు. సో దట్ యు ఆర్ గెటింగ్ ఎ గుడ్ ట్రైనింగ్. మీకు తెలుసా లబాస్నాలో ట్రైనింగ్ ఎలా ఉంటుందో, IPS అకాడమీలో ట్రైనింగ్ ఎలా ఉంటుందో? IAS అకాడమీ లబాస్నా అనేది ఉత్తరాఖండ్ ముస్సరిలో ఉంది. IPS అకాడమీ హైదరాబాద్లో ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ట్రైనింగ్ అకాడమీ. రోజుకి 15 గంటలు రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. పొద్దున లేపు పరిగెత్తిస్తారు, ట్రెక్కింగ్ చేపిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి క్లాసులు చెప్తారు, రోజు ఎగ్జామ్ పెడతారు, సాయంత్రం మళ్ళా ఉంటాయి సోషల్ ఈవినింగ్స్, రాత్రి 10-11 దాకా వదలరు. అంత రిగరస్. ఒక్కరోజు 2 రోజులు చేశాక 3వ రోజు అలసట వచ్చి పడుకోబుద్దవుద్ది. 365 రోజులు చేపిస్తారు, 365 days. ఫోన్ మాట్లాడటానికి కూడా టైం ఉండదు. ఫోన్లు ఉంటాయి, రూమ్లో పెట్టి రావాలి, రూమ్లోకి వెళ్ళాక మాట్లాడటానికి ఓపిక కూడా ఉండదు, కాళ్ళు చేతులు నొప్పి వచ్చి పడుకుంటారు.
అంత రిగరస్ ఆఫీసర్స్ని తయారు చేసి బయటకు వదులుతున్నారు. ఎందుకు తెలుసా? కంట్రీ నీడ్స్ వెరీ గుడ్ ఆఫీసర్స్. కంట్రీ నీడ్స్ ద బెస్ట్ ఆఫీసర్స్. దేశానికి మీరు దేశం ఈరోజు ఇలా ఉందంటే కారణం హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం అది తయారవుతుందన్నమాట. సో రిలాక్సింగ్గా ఈరోజు బ్రేక్ తీసుకుందాం, రేపు చేద్దాం, పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్ ఇలా చేస్తే మన లైఫ్లో ఎటువంటి సక్సెస్ రాదు. కీప్ వర్కింగ్ హార్డ్, కీప్ ఫైటింగ్ హార్డ్. చాలా ఫైట్ చేయండి, వర్క్ చేయండి, ఆటోమేటిక్గా మీరు బ్యాటిల్స్ విన్ అవుతారు. అనుకోవచ్చు మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు చదువుకోవడానికి, నేను చాలా చదువుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ అసలు రీజన్సే కాదు, చాలా సిల్లీ రీజన్స్. ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లైఫ్లో హై లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళ స్టోరీ మిరాక్యులస్ స్టోరీ అనమాట. అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు, మన డెస్టినీ మనమే రాసుకుంటాం. మీకు ఒక కథ చెప్తాను. లాస్ట్ టైం కరీంనగర్ ఇంపాక్ట్ కూడా తీసుకెళ్ళాను. తన పేరు పాండు విల్సన్. వాళ్ళ అమ్మ నాన్నకి చదువు రాదు. 21 ఇయర్స్కి అబ్బాయికి ఓఎన్జీసీలో పెద్ద ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. 24 ఇయర్స్కి ఐఆర్ఎస్ అయ్యాడు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, గోదావరి జిల్లా. ఈ సంవత్సరం సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. రిజల్ట్స్ వస్తాయి 10 రోజుల్లో. ఏముంది, అమ్మ నాన్నకి చదువు రాదు, డైలీ వర్క్కి వెళ్తారు. పూరి ఇల్లు. అబ్బాయి 21 సంవత్సరాలకు ఓఎన్జీసీలో జూనియర్ లెవెల్లో టాప్ ఆఫీసర్, 24 ఇయర్స్కి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్. ఆ ట్రైనింగ్ చేస్తూ మళ్ళీ ఇయర్ సివిల్స్ రాశారు, ఐఏఎస్ కోసం ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఇయర్ హీఈస్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్. ఇటువంటి కథలు ఉన్నాయి కదా. మన కథను మనం ఎందుకు మార్చుకోలేం? మన స్టోరీని మనం ఎందుకు చేంజ్ చేసుకోలేం? మన రాతను మనం ఎందుకు రాసుకోలేం? థింక్ ఇట్ ఓవర్. ఒక్కసారి ఆలోచించండి. వీ నీడ్ టు చేంజ్ అవర్ ఓన్ డెస్టినీ. వీ నీడ్ టు చేంజ్ అవర్ ఓన్ థింగ్స్. ఓకే, సో డోంట్ పోస్ట్పోన్ థింగ్స్. ఫెయిల్యూర్కి భయపడకండి. ఫెయిల్ అయినా ఏమీ కాదు. ఏ చేసినా ఫెయిల్యూర్ అనేది మనిషిని ముందుకు నడిపించేదే కానీ వెనక్కి లాగేది కాదు. లైఫ్లో ఏది ఫెయిల్యూర్ కాదు, ఏది లోపం కాదు, ఎక్కడ ఎవరికి మీరు తక్కువ కాదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి యూత్ అందరికీ, ఇన్ ఎనీ కేస్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మరీ దిగజారి బిహేవ్ చేయకండి. ఆత్మగౌరవాన్ని తగ్గించే పనులు ఏమీ చేసుకోకండి. నెవర్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. బీ ఇండిపెండెంట్ అండ్ బీ యాక్టివ్. అండ్ ఎవరికి తక్కువ కాదు. నేను అన్ని రంగాల్లో గొప్ప వాళ్ళని ఈ మధ్య చాలామందిని చూశాను. అరే అనిపించింది, మన పిల్లలందరికీ ఇంత బ్రెయిన్ ఉంది కదా అని. అంటే మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, కానీ వీ హ్యావ్ గుడ్ టాలెంట్, గుడ్ బ్రెయిన్, గుడ్ స్కిల్స్. దానికి మనం ఏం చేస్తామంటే మనకు అంత స్కోప్ ఉందని ఆలోచిస్తాం. ట్రై టు స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత స్థాయికి అనుకుంటే అంత స్థాయికి వెళ్ళే శక్తి మనకుంది. ఆ పొటెన్షియల్ మనకు తెలియాలి, అంతే. సో అలా చేస్తారని, లైఫ్ని చేంజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. విల్ యూ ప్రామిస్ మీ? షూర్? హౌ మెనీ ఆఫ్ యూ సే yes? Maximum? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు మాత్రం ఏదో ఒక రంగంలో నెంబర్ 1 అయ్యి కనిపించాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండ్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ గంపా సార్.